అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే పోరాటం చేసి తెలంగాణ సాధించుకోగలిగామని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ వినలేని కృషి చేశారని కొనియాడారు. మన భారతదేశానికి ఒక జీవన విధానాన్ని, రాజ్యాంగాన్ని అందించిన సూర్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రాజ్యాంగ విధానం ద్వారానే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు అందరూ కలిసిమెలిసి భారతదేశ గడ్డ మీద జీవించేలాగా ఒక జీవన విధానాన్ని అందించిన అంబేద్కర్ జన్మదినం సందర్భంగా వారి ఆశయాలు వర్ధిల్లాలని, అదే రకంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా కొనసాగించాలని భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగాన్ని అందించిన సూర్యుడు అంబేద్కర్ ఆ అందించిన రాజ్యాంగాన్ని సహాయంగా తీసుకొని ఈ తెలంగాణ ప్రజల కల అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా చంద్రుడు కేసీఆర్ కూడా అజరామరుడు. ఈ పంచభూతాలు ఉన్నంత కాలం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఈ గడ్డ మీద ఎప్పటికీ కూడా నిలిచి ఉంటారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా, అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చిన బహుమతి రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా ఏ ప్రజల మీద వివక్ష లేకుండా పరిపాలన కొనసాగించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా కేసీఆర్, హరీష్ అన్న నేతృత్వంలో అందరి నాయకుల, కార్యకర్తల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.